లగచర్ల దాడి కేసులో నిందితుడైన కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి బెయిల్ను రద్దు చేయాలని కోర్టును కోరతామంటూ మల్టీ జోన్ ఐజీ వి సత్యనారాయణ తెలిపారు. నరేందర్ రెడ్డి బుధవారం విలేకరుల సమావేశంలో ప్రభుత్వం పోలీసులపై అసత్యపు ఆరోపణలు చేశారంటూ ఐజీ పేర్కొన్నారు. నరేందర్ రెడ్డి పోలీసుల విచారణకు సహకరించడం లేదంటూ తెలిపారు. ఆయన మాటల తీరు దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున న్యాయ నిపుణులతో చర్చించి బెయిల్ రద్దు కోసం కోర్టును కోరతామంటూ తెలిపారు. షరతులతో కూడిన బెయిల్పై విడుదలైన నరేందర్ రెడ్డి ప్రెస్ మీట్ ఎలా పెడతారంటూ ఐజీ ప్రశ్నించారు. షరతులతో కూడిన బెయిల్పై విడుదలైన నరేందర్ రెడ్డి ప్రెస్ మీట్ ఎలా పెడతారని ఐజీ ప్రశ్నించారు. లగచర్ల ఘటనలో రైతులపై అక్రమ కేసులు పెట్టి ఇరికించారని చెప్పడం తప్పని, కలెక్టర్పై దాడి చేసిన వారిని మాత్రమే అరెస్టు చేశామని చెప్పారు. విచారణ అనంతరం అన్ని ఆధారాలతోనే కేసు నమోదు చేశామంటూ తెలిపారు. నిఘా వైఫల్యం అసలు కానే కాదని, అన్ని జాగ్రత్తలు తీసుకున్న పోలీసులు బందోబస్తులోనే లగచర్లకు వెళ్లామని తెలిపారు. లగచర్ల ఘటనలో రైతులపై అక్రమ కేసులు పెట్టి ఇరికించారని చెప్పడం తప్పని, కలెక్టర్పై దాడి చేసిన వారిని మాత్రమే అరెస్టు చేశామని చెప్పారు. విచారణ అనంతరం అన్ని ఆధారాలతోనే కేసు నమోదు చేశామని తెలిపారు. నిఘా వైఫల్యం అసలు కానే కాదని, అన్ని జాగ్రత్తలు తీసుకొని పోలీస్ బందోబస్తుతోనే లగచర్లకు వెళ్లామని తెలిపారు. దాడిలో పాల్గొన్న నిందితుల్లో ఎవరిని పోలీసులు కొట్టలేదని చెప్పారు. నరేందర్ రెడ్డి తన ఫోన్ పాస్వర్డ్ చెప్పడం లేదన్నారు. మరో నిందితుడు సురేష్ తన సిమ్ కార్డు విరిచి ఏదో వాహనంలో పడేశారని చెబుతున్నాడంటూ తెలిపారు. ఇద్దరు పోలీసుల విచారణకు సహకరించడం లేదని చెప్పారు. సురేష్కు సంబంధించిన కొన్ని ఆడియోలు తమ వద్ద ఉన్నాయని, సమయం వచ్చినప్పుడు బయట పెడతామని తెలిపారు. దాడికి ముందు రోజు నరేందర్ రెడ్డి, సురేష్ పథకం పన్నారని, సురేష్ కావాలనే కలెక్టర్ దృష్టిని మరలించి గ్రామంలోకి తీసుకెళ్లాలని చెప్పారు. సురేష్ మాటలు నమ్మి కలెక్టర్ గ్రామంలోకి వెళ్లారని తెలిపారు. పథకం ప్రకారం సురేష్ అనుచరులు కలిసి రాళ్లు, కర్రలతో కలెక్టర్ అధికారులపై దాడి చేశారంటూ పోలీసుల విచారణలో తేలినట్టు పేర్కొన్నారు. దాడికి వారం ముందు నరేందర్ రెడ్డి ఆయా గ్రామాల్లో తిరిగి దాడి చేయాలని రెచ్చగొట్టారని కూడా పోలీసుల విచారణలో తేలిందన్నారు. దాడికి ముందు రోజు మద్యం ఎక్కడి నుంచి వచ్చింది, కుట్రలో ఎవరెవరు ఉన్నారనే దానిపై దర్యాప్తు చేస్తున్నామంటూ తెలిపారు. అక్టోబర్ 25న రోటిబండ తండాలో జరిగిన దాడి కన్నా 3 రెట్లు ఎక్కువగా దాడులు చేస్తామని చెప్పిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. నిందితుడికి బేడీలు వేసి ఆసుపత్రికి తీసుకెళ్లిన ఘటనలో జైలు అధికారులపై ఇప్పటికే చర్యలు తీసుకున్నామని తెలిపారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.